ఒక ఆవిడ పాపం కట్టెల మూట నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటా వస్తూ ఉంటే ఆ కారు పాపం ఆ ముసలావిడిని చూసి అయ్యో పాపం ఇప్పుడు ఎంత బరువు మోసుకుని వెళ్తుంది ఈవిడని అయ్యగారు కారు ఆపి అమ్మ కారు ఎక్కమ్మని చెప్పేసి ఆమెని ఆ జీపులో ఆమెను ఎక్కించుకున్నాంట. అయితే మన తల్లిగారు మహాతల్లిగారు పాపం ఈవెంత జాలిపర్రాలు తెలుసా, ఆ జీప్ ఎక్కి కూడా నెత్తి మీద మాత్రం తల అలాగే పెట్టుకు కూర్చుందంట. ఏమండి, జీబెక్కి కూర్చుని ఆ కట్టెల మూట నెత్తి మీద కూర్చుని అలాగే పెట్టు కూర్చుందంట. ఏమే ఈ పాపం ఆయన వెళ్తా చూసి ఇట తిరిగి చూస్తూ ఉంటే ఆమె మోపు మాత్రం దించలేదంట. అమ్మ నువ్వు ఆ మోపు మొయ్యలేకపోతున్నావు అనే కదా నీ పెద్ద జాలి అని జీబులో ఎక్కించుకుంది, ఏడ కూర్చుని కూడా నువ్వెందుకమ్మా దాన్ని మోస్తావంటే అయ్యా నా భారమే మోస్తున్నావు, ఈ కట్టెల భారం నువ్వే ఆడ మోస్తావులు అయ్యా అని అంటుందంట. ఎవరు? నీ జాలికి నువ్వెట్ట. ఏమండి, ఇప్పుడు నిన్ను ఎక్కించుకుంటుంది ఎందుకు? నేను ఎక్కించుకుంటుందే నువ్వు ఆ కట్టెలు పోయి పొట్టెల మూట మొయ్యలేకపోతున్నావు అని. ఈయన ఎట్లా కూడా నేను పోడీలో పాప తల్లిగారి ముసలావిడ మొయ్యలేకపోతా నీకు ఆశ్రయ నీకు జీపీకి కూర్చోమంటే ఇప్పుడు నువ్వు ఏడ కూర్చుని కూడా నువ్వు అదే నెత్తిరేసుకో.